హైదరాబాద్ ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న జైల్ బారో చేపట్టనున్నట్లు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. పంటలకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. ఈ నెల 10న జైలు బరోను, ఈ నెల 10న జైలు బరోను, ఈ నెల 10న జైలు బరోను. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలు జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిచ్చడం జరిగింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక సంఘాలు సమావేశమై నిర్ణయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 12 ఏళ్లుగా దేశంలో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రధానంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతు ఉద్యమానికి తలొగ్గి వాటిని వెనక్కి తీసుకున్నారు. కానీ శాశ్వతంగా ఆ ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. అదేవిధంగా విద్యుత్ సంస్కరణ బిల్లును విద్యుత్ శాఖను మొత్తంగా కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఉరితాలు వంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. అది అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణలను ఆపేయాలని చెప్పేసి, విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి, అదేవిధంగా రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్లతోని ఈ జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మొన్నటి జంజీ ఉద్యమము, అదేవిధంగా రైతాంగ ఉద్యమం స్ఫూర్తితో మరోసారి క్విట్ ఇండియా తరహాలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. దెబ్బతీసే విధంగా మన కేంద్ర సర్కారు 3 కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా రైతాంగము 1.5 ఏడాదిన్నర పైగా పోరాటం చేశారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి చట్టాలను వెనక్కి తీసుకున్నది. అయినప్పటికీ దాని అమలు కోసమే ప్రయత్నం చేస్తున్నది. మళ్ళీ మన దేశంలో కార్మిక సంఘాలన్నింటినీ కూడా దెబ్బతీయడానికి, కార్మిక వర్గాల యొక్క హక్కులను కాలరాచి వేయడానికి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ కార్మిక చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వము వాటి అమలు కోసం ప్రయత్నం చేయడం వల్ల రైతాంగము, కార్మిక సంఘాలు, ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తారీఖు నాడు జైల్ బరోకు పిలుపునివ్వడం జరిగింది. ఈ జైల్ బరో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 10 నాడు కేంద్ర కార్మిక సంఘాలని నిజామాబాద్లో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ప్రదర్శనగా వెళ్ళి ఎన్టీఆర్ బొమ్మ వద్ద ధర్నా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జైల్ బరో కార్యక్రమం విజయవంతం ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దీనికి ఎస్కేఎంకి చెందినటువంటి సంఘాలు కూడా వచ్చి పాల్గొంటాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని కోరుతున్నాం.